హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? డ్యాడీ వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత అసలు వ్లాగ్స్ ఏమి చేయలేదు. కానీ ఒకరోజు ఏమంటే ఇగో డ్యాడీకి ఇయర్ పెయిన్ ఎక్కువగా ఉండింది. ఇంకా అందుకనేసి హాస్పిటల్‌కి వెళ్దాము. హాస్పిటల్‌కి వెళ్ళేసొచ్చిన తర్వాత తగ్గుతుందనమాట అది. అందుకని ఇంకా ఎప్పుడు ఎళ్ళే హాస్పిటల్‌కి ఇక్కడ వైట్ ఫీల్డ్ క్లినిక్ అనేసి ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళాము. ఇంకా డాక్టర్ చాలా బాగా చూస్తారు. ఇంక నేను సెకండ్ టైమ్ మణిపాల్ కాకుండా వేరే దగ్గర చూపించుకుందాం అనేసి ఈ మైగ్రేన్ నాకు ఉందో లేదో అది తెలుసుకుందాం అనేసి వెళ్ళాను కదా! సో, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎంత మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారో. యాక్చువల్లీ నోస్‌లో బ్రీత్ చేస్తాం కదా! సో, అదేదో సైడ్‌కుందంట బోన్. దానికి అది అలా ఉంటుంది కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఎక్కువ తగ్గుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. సో, దానివల్ల మైగ్రేన్ వస్తుంది అని చెప్పున్నారు నాకు. ఇంక టెడ్డీకి అక్కడికే వెళ్లి చూపిచ్చాము. ఇంకా డాక్టర్ ముందు గూడా చెప్పారు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సో హెడ్ బాత్ ఇలాంటివి తగ్గిచ్చండి అనేసి. మొన్న మూవీకెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ తాగింది కదా! దానివల్ల ఇంకా లోపల లోపల కోల్డ్ ఉంటుంది. టెడ్డీ గూడా బయట పడదు ఒకసారిగా. నాలాగే సేమ్ అనమాట. అది ఒక్కసారిగా వస్తా ఉంటుంది. సో, ఆ పెయిన్‌కి ఇంకా ఇయర్ డ్రాప్స్ తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా అలా ఇంటికి వెళ్తూ వెళ్తూ వీళ్ళకి ఆకలిగా ఉంది. సో, స్నా ఏమంటారు స్నాక్స్ లాగా ఏమైనా తింటామంటే ఇంకా ఇక్కడ శ్రీనిధికి తీసుకొచ్చారు. ఇంటి దగ్గరే అనమాట ఈ రెస్టారెంట్ చాలా బావుంటుందిక్కడ. ఇంకా నా ఫ్రెండ్ గూడా చెప్తా ఉండింది వాసవి. "అక్కడికి వెళ్ళండి ఆష చాలా బావుంటుంది" అనేసి ఇంతకుముందు. సో, అలా కొంచెం కొంచెం వెళ్ళి అలవాటయిపోయింది. సుదర్శన్ గూడా ఆకలిగా ఉంది అంటే ఇడ్లీ తెప్పించుకున్నాడు. ఇంకా టెడ్డీకొచ్చేసి శాండ్‌విచ్ అంటే టెడ్డీకి, హ్యాపీకి ఇద్దరికి శాండ్‌విచ్ తింటామనేసి తెప్పించారు. ఇంకా అలాగే పావు భాజీ కావాలి అంటే అది కూడా తెచ్చుకున్నారు. ఇంక నేనైతే ఏం తినలేదు. జస్ట్ అవి కొంచెం టేస్ట్ చేశాను. ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఇదేమంటే గుత్తి వంకాయ కూర చేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకున్నాను. చాలా యమ్మీగా ఉంది. నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాను మీకు. వేడి వేడి అన్నము, గుత్తి వంకాయ కూర వేసుకొని తినేసాను. ఇంకోటేమంటే బ్లూ టీ తాగండి ఆష. మీకు మైగ్రేన్ ఉంది కదా! తగ్గుతుంది అని చెప్పేసి కామెంట్స్‌లో పెట్టారు ఒకరు. మన సబ్‌స్క్రైబర్స్‌లో ఒకరు. సో, అట్లా నేను సరే బ్లూ టీ తెచ్చుకొని తాగుదాము, ట్రై చేద్దాము అనేసి ఈ మధ్య బ్లూ టీ కూడా తాగుతున్నా. రోజుకొకసారి ఏదో ఒక టైంలో తాగుతూ ఉంటాను. నాకు మైగ్రేన్ ఉంది అని చెప్పేసరికి ఎంతమంది తెలుసా ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా నాకు కొన్ని రీల్స్ పంపిస్తా ఉంటారనమాట. అంటే మైగ్రేన్ గురించి చెప్పుంటారు కదా! ఈ మెడిసిన్ వాడండి, టాబ్లెట్స్ వేసుకోవద్దు, నేచురల్‌గా తగ్గించుకోవచ్చు. లేదా కొన్ని కొన్ని ఏమంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో, అట్లాంటివి అన్నీ ఎన్ని పంపిస్తున్నారో చాలా అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా హెల్ప్ అవుతున్నాయి నాకవి. కాకపోతే ఒకటి మాత్రం చూసాను. ఏమంటే హాట్ వాటర్ బకెట్‌లో హాట్ వాటర్ పెట్టుకొని మనం ఎంత హాట్ వాటర్‌లో లెగ్స్ పెట్టుకోగలుగుతాము అనేది మనది చూసుకొని దాంట్లో పెట్టుకున్నామంటే మైగ్రేన్ ఒక హాఫ్ అన్ అవర్‌లో తగ్గిపోతుంది అని చెప్పారు. సో, అది ట్రై చేయాలని అనుకుంటున్నాను. కానీ ఇంకా ట్రై చేయలేదు అది ఒకటి. ఇంకా ఈ బ్లూ టీ కదా! బ్లూ కలర్‌లో రావాలి కదా! అనుకున్నాను. ఏమైనా ఎక్కువ క్వాంటిటీ వేసేసానో ఏమో తెలీదు. పర్పుల్ కలర్‌లో వచ్చింది. ఇంకా దీనిలో లెమన్ గ్రాస్ గూడా ఉంటుంది. సో, దానివల్ల ఏమైనా కలర్ చేంజ్ అయిందేమో తెలియలేదు నాకు. ఏమంటే ఇంతకుముందు మా కుమార్ తాగేవాడు బ్లూ టీ తెచ్చుకొని. అంటే ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా! అవి దొరుకుతాయి ఎక్కడో. సో, అదే పని తెచ్చుకొని అలా కాంచుకొని తాగేవాడనమాట. అది చూసేదాన్ని నేను. సో, అది బ్లూ కలర్‌లో ఉండేది. ఇది పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది అంతేనేమో తెలీదు. దీని లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే చెక్ చేయొచ్చు. ఇంకా ఆ రోజు టెడ్డీ, హ్యాపీ వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంక నేనేమంటే మధ్యాహ్నం చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. చిక్కుడుకాయలన్నీ ఒలిచేసి పెట్టేసి వెళ్ళింది మా మమ్మీ. సో, ఆ కూర చేశాను. ఎంత యమ్మీగా అంటే ముందు రోజు ఒకసారి చేసుకోన్నాను. చాలా బావుండింది. సో, ఈరోజు కావాలనే నేను వాంటెడ్‌గా చిక్కుడుకాయలు దండిగా ఏసి చేశాననమాట కూర. ఎందుకు అనేది చెప్తాను మీకు. సో, ఆ చిక్కుడుకాయ కూర ఏమంటే ఒక బాక్స్‌లో వేసుకున్నాను. ఇంకా టెడ్డీ హ్యాపీ కోసము అనేసి రైస్‌లో కలిపేసి ఒక్కొక్క బాక్సెస్‌లో అది తినేసినాక అది పడేయొచ్చు ఆ బాక్సెస్. అట్లా బాక్సెస్‌లో వేసేసుకొని కలుపుకొని వచ్చాను. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా! మీకు థంబ్‌నెయిల్‌లో చూస్తే అర్థమైపోయి ఉంటుందని టైటిల్‌లో, థంబ్‌నెయిల్‌లో అంతా. కానీ మళ్ళీ నేను వ్లాగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఏమంటే తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతికి ఎందుకు ఆశ ఇప్పుడు అర్జెంట్‌గా ఏం లేదు కదా! ఫెస్టివల్స్ అట్లా అనుకుంటున్నారు కదా! యాక్చువల్లీ ఏమంటే ఆ రోజు డ్యాడీ వాళ్ళు వెళ్ళిపోయారు. సో, మా సుదర్శన్‌కి హెల్త్ బాలేదు కదా! సో, అప్పుడు మా అత్తయ్యకి గూడా బాలేదంట. ఆంటీకి గూడా మోషన్స్ అంట. అది మాకు తెలియలేదు. సుదర్శనే ఫోను చేస్తే, "ఏం చేస్తున్నారు ఏంటి?" అంటే, "ఇట్లా మోషన్స్ నాయనా నాకు బాలేదు హెల్త్" అని చెప్తా ఉన్నారు. రెడ్ కలర్ ట్రాక్టరా? బ్లాక్ కారా? సరే. But not nothing. Absolutely. చిన్న కార్ నచ్చిందా? కార్ నన్నా కానీ స్టిక్కర్స్ ఎగిరిపోయిందిరా. అవునా? అంటే కొత్తదిగా లేదు. అక్కడ బయట పెట్టిన అన్ని అట్టే ఉన్నాయి. కవర్ ఉంది కదా? కవర్ ఉన్న అట్లే ఉన్నాయి. నీకే నచ్చింది. ఏమో దాన్ని ఓపెన్ చేసి చూస్తే చూడకుండా ఓపెన్ ఏం లేకుండా ట్రాక్టర్ బాగుంది బయట ఉండి.
సో, అలా ఆంటీకి బాలేదు అని చెప్పిన తర్వాత, "ఈ వీకెండ్ వెళ్ళేసి వచ్చేద్దాం బుజ్జు, అమ్మ దగ్గరకి ఒకసారి చూసుకొనొద్దాము. బాధగా మాట్లాడుతా ఉంది" అనేసి అన్నాడు. సో, ఇంకా ఆ రోజు ఫ్రైడే టెడ్డీ, యాపీ వాళ్ళు స్కూల్‌కి వెళ్ళేసి వచ్చేసారు. ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళకి డ్రెసెస్ చేంజ్ చేసేసి ఇంకా తీసుకెళ్తున్నాము. తిరుపతికి వెళ్తున్నాం. ఇంకా ఎప్పుడు తిరుపతికి వెళ్తా ఉంటే ఫ్రైడే ఈవినింగ్ ఇలా ఎంపైర్‌లో ఆగి అక్కడ తినేసి వెళ్తుంటాము. కానీ ఈసారి ఏమంటే నేను బాక్స్‌లో కలుపుకొని పెట్టుకొని వచ్చేసాను కాబట్టి ఇంకా ఎక్కడ ఆపలేదు. జస్ట్ అక్కడ ఎక్కాము. ఇంకా అక్కడ ఊర్లో దిగాలి తిరుపతిలో అనేసి అనుకోని. ఇంకా బాక్స్‌లో కర్రీ ఏంటంటే ఇంటికి తీసుకువెళ్తున్నాను. చూపిస్తావా దాని మీద నుంచోరా ఫిజు. బాబా నువ్వు నుంచోకు. ఏ బాబా, చూడు ఫిజు, చూడు బాబా, చూడు బాబా, చూడు. అనకు బాబా, వాడు ఇరగ కొట్టేస్తాడు. ఇది ప్లాస్టిక్ కదా, చక్కెర తీసుకో, చక్కెర ఉండేటట్టు చక్కెర తీసుకొచ్చి ఇంకా అక్కడ బెంగుళూరులో ఎక్కడికో వెళ్తా ఉంటే సైడ్ అట్లా ట్రాక్టర్ అంటే చాలా ఇష్టం కదా. సో ట్రాక్టర్స్ అవన్నీ అమ్ముతా ఉంటే ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్దాం ఫిజ్ గాడికి అలా అనుకున్నాము. కరెక్ట్గా ఆ రోజు కూడా మేము వెళ్ళే దారిలో వాళ్ళు అమ్ముతా ఉన్నారు. సో అట్లా మేము ఫిజ్ గాడికి అంటూ ఒక ట్రాక్టర్ ఇంకొక కార్ కొనుక్కొని వచ్చాము. సో అది చాలా నచ్చేసింది ఆ ఫిజ్ గాడికి. ఇంకా దాంతోనే ఆడుకుంటానే ఉన్నాడు, అసలు వదలనే లేదు. ఇంకా ఎంత నాటీ అయిపోయాడు తెలుసా వాడు. పద పద పద, వీడియో తీస్తున్నా పద. వెనక్కి కాదురా, ముందుకెళ్ళురా. వెరీ గుడ్. అవ మెడిసిన్స్ కదరా ఫిజు అవి. ఫిజు ఆ రెండిట్లో నీకు ఏది నచ్చింది? ఇదా ట్రాక్టర్? బాగున్నాయి కదా. దాని స్టిక్కరింగ్ బాగా అంతా ఊడొచ్చింది స్టిక్కరింగ్. అమ్మ నీకు ఏంది మోహనా? ఏంది మోహనా? ఇదా వాడికి? ఇట్రా ఇట్రా. ఇదెవరికి ఫిజు? నీకా? బ్రేక్ఫాస్ట్, స్నాక్స్. అవునరా, మీరు తినేసే వెళ్తారు కదా బ్రేక్ఫాస్ట్ మీరు. ఇంకేమి లంచ్కి ఒక్కదానికే కదా, మళ్ళీ బ్రేక్ ఉండదా? స్నాక్స్ బ్రేక్ ఓపెన్. వెరీ గుడ్. అవును, ఆ బ్రేక్లో ఏం తింటారు? ఏం స్నాక్స్ అమ్మ పెడుతుందా? ఏం పెడతా ఉంటుంది? గ్రేప్సా, ఫ్రూట్స్ పెడుతుందా? ఏంటది? ఏం కొనిస్తాడు? చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి. అమ్మ జీడిపప్పులు వాడు అది తినేస్తాడా? మెంటోస్ అన్ని తినేస్తాడు. నేను ఏది తీసుకుంటే అది కావాలి. అరే సెకండ్ పుట్టిన వాళ్ళతో అదే ప్రాబ్లమ్స్ రా. ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఎన్ని కష్టాలు తెలుసా? ఫస్ట్ పుట్టిన వాళ్ళకి అర్థం చేసుకో ఒకసారి. ఏ ఆ డాగ్తో ఆడద్దు, పప్పితో. హ్యాపీ అక్క అనాలి, హ్యాపీ నాన్నాను. లేకపోతే రేటెడ్ యాప్ వాడు హ్యాపీ అక్క అంటేనే పలుకురా. హ్యాపీ వాడు హ్యాపీ అక్క అంటేనే మాట్లాడలేదు, మాట్లాడద్దు. హ్యాపీ నాన్న అంటే మాట్లాడు, హ్యాపీ అంటే మాట్లాడద్దు. వాడు బ్రేక్ఫాస్ట్ తినరు కదా వీళ్ళు, బాయ్ తాగేసి వెళ్తారు. 10:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తారు వాళ్ళు. అందుకనేసి
ఏమొచ్చింది ఆసమా టీ వచ్చింది మా ఆసమా అయ్యో ఉండు మోహన వెళ్తారు హ్యాపీ నాన్న అని చెప్పు హ్యాపీ అక్క అయినా హ్యాపీ నాన్న అని చెప్పు బాగుంటుందిలే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా అక్క వద్దులే మీరు ఏం చెప్పమంటే అపోజిట్ చెప్తారు రే నీ నోట్లో ఉండే హ్యాపీ అక్క బాగాలేదు కానీ హ్యాపీ నాన్న అను బాగుంటుంది స్వీట్గా వెళ్ళు ఆడుకో హ్యాపీ నాన్న అన్నాడు చూడు బ్రష్ చేసావా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ ఫ్రైడే వెళ్ళాం కదా ఊరికి సో సాటర్డే మార్నింగ్ ఇంకా నేను మోహన ఇద్దరం టీ తాగుతున్నాము ఇక్కడ చీర్స్ కొట్టుకుంటున్నాము ఇంకా అక్కడ ఎందుకు నవ్వుకుంటున్నాము అంటే చీర్స్ కొట్టుకోగానే గుర్తుకొచ్చింది మోహన నువ్వు ఉండవు కదా తాగేస్తావు కదా అంటే అక్క నీతో కాదులే అక్క నీతో చీర్స్ కొట్టుకుంటాను అప్పుడు అందరు ఉన్నాము లేట్ అవుతా ఉందని తాగేశాను అనేసి అంటా ఉంది ఇంకా ఈ మధ్య మా మోహన కుమార్ డిమార్ట్కి వెళ్ళారంట అప్పుడు చాలా తెచ్చుకున్నారంట దాంట్లోటివే అనమాట ఈ టిఫిన్ బాక్స్లన్నీ చాలా మనకి ఇంకా కాదు చాలు కదా కొంచెం వాటర్ వేస్తాను కారం కాదు వాటర్ ఆనియన్ తెల్లగడ్డలు పచ్చిమిర్చి ఆనియన్ తరిగియాలక్క ఒక చిన్న ఆనియన్ 4 పీసెస్ లాగా కట్ చేసి వేసేయాలి మామూలు చట్నీకి వేసేస్తున్నా దీంట్లో సరే ఇస్తాను ఇంకా ఇక్కడ ఏమంటే శనక్కాయ పప్పులు చట్నీ చేయబోతా అనింది మోహన ఇంకా అప్పుడు నేను మోహన వండు బాదం పప్పులు ఉన్నాయి మన ఇంట్లో అంటే అక్క నీకు ఎన్ని కావాలంటే అని ఉన్నాయి అక్క ఎవరు తినట్లేదు అవన్నీ అట్లే ఉన్నాయి అక్క వేస్ట్ అయిపోతున్నాయి అక్క తినక్క నువ్వైనా అని చెప్తా అనింది అయ్యో అలా కాదు మోహన బాదం పప్పులతో నీకు ఒక చట్నీ నేర్పిస్తాను అవన్నీ కూడా అయిపోతాయి అప్పుడు మన ఇంట్లో చట్నీ చాలానే చేసుకుంటూ ఉంటాం కదా అనేసి ఒక చట్నీ నేర్పిస్తాను అనేసి మా మమ్మీ నేర్పించారు అనేసి చెప్తున్నాను ఇక్కడ ఇంకా లాస్ట్ బ్లాగ్లో మీకు కూడా చూపించాను కదా బాదం పప్పుల చట్నీ అనేసి ఇంకా రీల్ పెట్టాను ఒక షార్ట్ వీడియో పెట్టాను సో ఆ చట్నీ అనమాట అంటే నేను అప్పుడు తిరుపతికి వెళ్ళినప్పటికీ నేను షార్ట్ వీడియో రీల్ వీడియో అవంతా ఏమీ షేర్ చేసుకోలేదు అప్పటికి అందుకే మోహనకు తెలియదు ఇంకా మోహనకు తెలియదు కదా అనేసి ఇంకా అక్కడ నేర్పించాను ఇంకా అదే మిక్సీలో వేస్తా అనేది ఇంకా నేను ఏమంటే దోశలు వేస్తున్నాను వన్ సైడ్ ఇంకా ఇలా నేను మోహన కిచెన్లో ఉన్నాం అనుకోండి వంట జరుగుతూనే ఉంటుంది కానీ వంట కంటే ఇంకా చాలా చాలా మాటలు కూడా ఉంటాయి అన్నమాట ఏదో మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా ఆ రోజు ఒక ప్లాన్ కూడా వేసుకుంటున్నాము ఆ ప్లాన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మీకు ఎట్లా ఇంకొక చేంజ్ అవుతారు కదా అన్ని ఎన్ని ఎన్ని ఇవి 5 వచ్చి 500 భలే ఉంది మోహన గిన్నెలు భలే ఉన్నాయి ఇలాంటి నీట్గా ఇలాంటివి ఉంటే బాగుంటాయి టేస్ట్ చేయమోనా పప్పులు ఎట్లా చట్నీ లాగే ఉంది కదా చట్నీ లాగే కనిపిస్తూ ఉంది కదా పర్ఫెక్ట్గా వచ్చిందిలే అనుకున్నాను నేను టేస్ట్ చేయలేదు మోహన చేసింది కదా బాగుందిలే అనింది కదా అనుకున్నాను ఇంకా మా కుమార్కి పెట్టించా మా కుమార్ ఏమంటే ఏంది ఇది అసలు ఎప్పుడు చట్నీ ఇది పాడైపోయిన చట్నీ వేశారు అనేసి అన్నాడు అంత మా కుమారు సుదర్శన్ అసలే షెఫ్స్ కదా వాళ్ళకి తెలిసిపోయిందేమో మా కుమార్ అప్పుడే తెలిసిపోయిందా చట్నీ ఇది అది కాదు శనగపూల చట్నీ కాదు అంటున్నాడే అనుకున్నాను దాని తర్వాత నేను తింటా ఉన్నాను అప్పుడు ఎలా ఉందంటే ఆ చట్నీ ఇక్కడేమో మా హ్యాపీకి ఫిజ్గాడికి భలే నచ్చేసింది మళ్ళీ పెట్టించుకోమని తిన్నారు వీళ్ళిద్దరు కానీ నేను తినేటప్పుడు ఉంది ఆ చట్నీ ఎలా ఉందంటే బాదం పప్పులు ఎప్పుడువోవి కదా అంటే నాకు ఎప్పుడువో సంగతి తెలియదు అనమాట అది అప్పుడు వేవే అనుకున్నాను అది ఎప్పుడువో ఉండేసరికి కొంచెం ముక్కు వాసన వచ్చేసింది సో బాదం పప్పులు ఫ్రెష్గా ఉంటేనే చేసుకోండి ఎప్పుడువో ఉన్నాయి దాన్ని సేల్ చేసేద్దామని మాత్రం చేసుకున్నారనుకోండి ఇది ఇట్లా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది ఇంకా ఇక్కడ మా మాస్టర్ హెయిర్ అంతా చేతులు అదే ఎల్లోగా ఉన్నాయి ఎందుకబ్బా అనుకున్నా అని అడుగుతా ఉన్నాను గుడికి వెళ్ళేసి వచ్చా నాకు పసుపు అంటింది తర్వాత సంగతి నాకు మోహన చెప్పింది ఏమంటే కల్లాపు చల్లుతారు కదా బయట ఆ కల్లాపు నీళ్ళలో ఆ నీళ్ళేమో వేసుకున్నంట హెడ్ పైన సో అందుకనేసి గ్రీనిష్గా అయిపోయిందంట హెడ్ అంతా ఇప్పుడు కొంచెం ఎల్లోలో వస్తూ ఉంది అక్క అది అనేసి చెప్తా ఉండింది
ఇంకోటేమంటే ఇక్కడ ఇంట్లో కిచెన్‌లో భలే లైటింగ్ వస్తుంది తెలుసా! నాకు భలే ఇష్టం అసలు. అంత లైటింగ్ వచ్చేది ఎందుకబ్బా ఈ విండోస్ అన్నీ క్లోజ్ చేసి పెట్టేసి ఇంతకుముందంటే పెయింటింగ్ వేస్తా ఉన్నాననేసి, ఆ మెష్ అంతా గలీజ్ అయిపోయిందనేసి మూసి పెట్టేసున్నారు. దోమలొచ్చేస్తాయి తీసేస్తే అట్లా పురుగులొచ్చేస్తున్నాయని. సో, అంత మంచి లైటింగ్ వస్తుంది. ఇప్పుడు కొత్త మెష్ గూడా వేశారు కదా! అనేసి నేను ఇంక అటు పక్కకు వెళ్ళేసి ట్రై చేద్దాం ఈ విండోస్ 2 ఓపెన్ చేసి పెట్టడానికి అనేసి బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాను. మోనా మోహనా ఇక లోపల నుండి లాగు మోహన్ ఇట్లా నెట్ ఇటు సైడ్ వచ్చింది. చాలులే చూడు ఎంత బాగుంటుందో. ఇలా పెట్టుకో, ఇక్కడ ఫ్లవర్ పెట్టుకో, మనీ ప్లాంట్ రోజు ఇక్కడ తీసి వాటర్ వేస్తాను, భలే ఉంటుంది. దగ్గద్దు జరిపేదా? చెప్పుల స్టాండ్ ఉంది అందుకనేసి ఇట్లే ఉండిలే కదా. మట్టి తెమ్మనింది అనుకుంటా, తెచ్చే చూడు మట్టి తీసుకెళ్తా. అరే ఫిజు ఏం చేస్తున్నారు? అదంతా ఆడేది, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అంతా వచ్చేది చేతికి యాపికి. అదేమది గోరు చుట్లు ఇన్ఫెక్షన్స్ అవుతాయి, స్టార్ట్ అవుతాయి. మట్లో ఆడడం మంచిదేరా, కాకపోతే అప్పటికప్పుడు మళ్ళీ హ్యాండ్ వాష్ చేసేసుకోండా క్లీన్గా. అది కూడా ఇచ్చారా దానికి, జేసీబీకి, అది ట్రాక్టర్కి? ఈ బాబా చెప్పులేము ఇక్కడ ఉన్నాయి. అయ్యయ్యో అవ బెడ్ అంతా పాడు చేసి పెట్టారు, కాట్. సిజర్స్ తీరేడ్డా పిన్నికి పో. మా పాప బర్త్డే అంట చూడు, చాక్లెట్లు తీసుకో. ఈ పాప ఎవరంటే మా ఎదురింట్లోనే ఉంటారు. అంటే మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట, పద్మమ్మ అనేసి ఆ ఆంటీ వాళ్ళ మనవరాలు. సో తన బర్త్డే అంట ఆ రోజు. ఇంకోటి ఏమంటే మా ఫిజ్ గాడి క్లాస్మేట్ అంట. ఆ సంగతి ఆ రోజే తెలిసింది మా మోహనాకి. పాప వచ్చి చాక్లెట్స్ ఇస్తా ఉంటే మా ఫిజ్ గాడు చెప్తా ఉన్నాడు, ఆ పాప మా క్లాసే బబ్బా, మా స్కూల్కి వస్తుంది రోజు అనేసి. వాడు ఎంత గ్రేట్ కదా అనుకున్నాను. ఆ పాప ఏం చెప్పట్లేదు, వీడు మాత్రం చెప్తా ఉన్నాడు. సో వీడేందబ్బా అమ్మాయిలు చూస్తున్నాడే, అమ్మాయిలు గుర్తుపట్టేస్తున్నాడే అనిపించింది. ఇంకా వీళ్ళిద్దరు ఏమంటే టెడ్డీ రూబీ ఇద్దరు టెంట్ వేసుకుంటున్నారు. ఎంత ఎండగా ఉందో అంత ఎండగా ఉంది. అంత ఎండలో ఇప్పుడు టెంట్ వేసుకోవడం అవసరమా అంటే, ఇటు సైడ్ ఎండ ఏం పడట్లేదు అంటున్నారు. ఆ నీమ్ ట్రీ ఉంది, పెద్ద ట్రీ, అదేమంటే ఆకులన్నీ రాలిపోయి ఖాళీగా ఉంది. ఇంకా ఎక్కువ ఎండ పడుతూ ఉందన్నమాట. అసలు ఈ టైంలో వద్దురా అంటే వినట్లేదు. ఇంకా ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ ఇంకా హ్యాపీ ఇద్దరు వెయిటింగ్ ఎవరి కోసం అంటే మా ఫిజ్ గార్డ్ కోసం. ఆ ఫిజ్ గార్డ్కి హెయిర్ కట్ చేపిస్తారంట. ఆ గుండుకేం హెయిర్ కట్టో నాకు అర్థం కాలేదు. ఇంకా అప్పుడే నేను అడుగుతాను, ఆ గుండుకేం హెయిర్ కట్ బబ్బా, ఇంకా పెరగాలి కదా, హెయిర్ రావాలి కదా అనేసి అంటే, లేదంట వాడికి ఏదో ఇక్కడ ఏదో కటింగ్సా ఏదో ఏదో కట్స్ లాగా చేపిస్తాంట, రౌడీ లాగా. అందుకని మా ఫిజ్ గారు కూడా చాలా ఎగ్జైటింగ్లో ఉన్నాడు. ఏమిరా గుండుకి ఏదో గుండు కటింగ్ ఎవరైనా చేసుకుంటారా? ఎక్కడ నీకు తెలుసా అసలు? అక్కడ సైడ్ అంట. ఫిజు రౌడీ లాగా ఉంటావు, బాగుండదు ఫిజు, వద్దురా ప్లీజ్ రా. నువ్వు గమ్ముకుని రే, నువ్వే పెద్ద రౌడీ. యాపు కదా ఫిజు, నాన్న అలా రౌడీ లాగా ఉంటుంది, హీరో లాగా ఉండదు, హీరో లాగా చేసుకో నువ్వు. రే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. రే చెప్పులు వేసుకోరా, రే షూ వేయరా వాడికి. రే ఫిజు చెప్పులే, చెప్పులు వేసుకో నువ్వు. మోహన బైక్ కీస్ అంటే వాడికి ఏడువాడు. బాబా వీడియో తీరానుకా? ఓ థ్యాంక్స్ రా, తీసుకోరా మర్చిపోకు వీడియో. అలా వాడు కట్టింగ్కి వెళ్ళాడు. ఫస్ట్ హెయిర్ కట్ అనమాట. మా సుదర్శన్ చేపిస్తున్నాడు వాడికి. ఎలా చేపిస్తాడు ఏందో నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఇంకా వీళ్ళు టెంట్ వేశారు, హ్యాపీగా పడుకో ఉన్నారు. చల్లగా ఉందంట, అక్కడ ఏదో ట్యాప్ పెట్టుకో ఉన్నారు, అదేదో చూసుకుంటూ వీడియో పడుకో ఉన్నారు. ఇటు పక్క ఫ్యాన్ ఒకటి పెట్టుకో ఉన్నారు. ఎంత ఫ్యాన్ పెట్టుకున్నా అన్ని బెడ్షీట్లు వేసుకున్న ఎండ పడతా ఉంది. అంటే మళ్ళీ సన్ స్ట్రోక్ వస్తుంది, అంటే
ఈ మధ్య మా సుదర్శన్కి వామిటింగ్స్ మోషన్స్ అన్నాను కదా, ఆ రోజు అర్థమైంది నెక్స్ట్ డే మాకు అది వడదెబ్బ కొట్టుంటుంది, అందుకే అట్లా అయిపోయింది అని. ఎండలో కూర్చోన్నాడు ఆ ముందు రోజు మంచి ఎండలో. సో అట్లా మా అత్తయ్యకి మోషన్స్ అన్నాను కదా, సో తగ్గిపోయి కాకపోతే కొంచెం నీరసంగా ఉంటుంది కదా, అలా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ రోజు లంచ్ ఏమంటే అన్నం, తర్వాత పప్పు, తర్వాత రసము, ఇంకోటి ఏమంటే నేను చిక్కుడుకాయ కూర తెచ్చాను కదా, అది ఫ్రైడే తెచ్చాను. సో ఆ రోజు నైట్ ఏం తినలేదు, అట్లే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇంకా సాటర్డే అయితే తింటారు కదా అనేసి అది వేరు చేసి పెట్టు మోహన అని చెప్పాను. సో అది వేరు చేసేది అనమాట. ఇంకా అందరు భలే ఉందన్నారు. ఇంకా మా ఫిజ్ గాడు కటింగ్ చేసుకోవడానికి వెళ్ళున్నాడు కదా, మా యాపీ చెప్పింది కదా నా కోసం వీడియో తీసుకుని వస్తాను, అందుకే వెళ్తున్నానమ్మా నేను బబ్బాతో ఫిజ్ గాడి కటింగ్ వీడియో తీసుకురావడానికి అని చెప్పింది. అప్పుడు నాకు భలే ఎంత హ్యాపీ వేసిందో. ఏం చేయలేదు చూడు, చేది 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 చూడు, పెట్టుకో ఏం కాదు చూడు చూడు, ఏమవుతుంది ఏం కాలేదు కదా, అంతే చూడు, ఏమి కాలేదు. ఓకేనా? అంతే. ఇది చక్కెర బిల్ ఇస్తాం కదా, ఇది పెయిన్ వేస్తాడా ఫిజు? ఏం కాదు, నన్ను భయపడద్దు, ఫ్రీగా ఉండు. మళ్ళీ వస్తాను ఫిజు. ఏం కాలేదు. అంతే సరే సరే. ఏం కాలేదు, ఉన్నాను. సో గ్రేట్. ఇంకా మా ఫిజ్ గాడు ఎంత మంచి సాంగ్ పెట్టుకొని కటింగ్ చేపించుకుంటున్నాడో అనిపించింది. ఇంకా యాపీ చూస్తున్నారా ఎంత బాగా వీడియో తీస్తూ ఉందో, జూమ్ అవుట్ చేస్తుంది, జూమ్ ఇన్ చేస్తూ ఉంది, లాస్ట్కి వీడియో తీస్తూ ఉంది. ఎలాగో చూస్తున్నారా ఎంత జూమ్ చేసి మరీ చూస్తూ ఉందో, కనిపించట్లేదు. మా యాపీ కోసం ఇది వీడియో తీసుకుంటున్నట్టుంది, వాడి దగ్గర నుండి వాడిని చూడాలి అన్నట్టుగా తీసుకుంటా ఉంది. ఇంకా వాడి హెయిర్ కట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇంటికి వచ్చేసినాక. ఫ్యాన్ ఆఫ్ ఏదిరా మార్క్స్ రే ఇక్కడ గుండు లేపేశారు, వెనక తిరగను వెనక ఇక్కడ సైడ్స్. అంతేనా బొబ్బలాగనా? అంతేనా? ఏదో గీతలు గీతలు అన్నారు. ఏమీ లేదు మోహన్, షేప్ చేపించుకొచ్చాడు, ఈ షేప్తో ఇంకా పెరుగుతాయి అంతే. గుండు నాయాలి మోహన్, నాకు చేపియాలబ్బా. కాదు కటింగ్, గుండులోనే ఫస్ట్ కటింగ్. అవును రే, చూడు ఆర్మీ కటింగ్, ఆర్మీ అరే అట్లే పెంచుకోవాలి. మళ్ళీ ఎక్కువ పెంచుకున్నాం అనుకో డాడా లాగా మళ్ళీ కటింగ్ చేసుకొస్తాడు బాబా. దారాలు బాబా కాదు, అది హైలైట్ లేక మరి ఎక్కువ రోజులు అందరూ పొగిడిన ఈ రోజు బండ బూతులు తింటారు రే. వీడు అసలు ఎవరు పొగిడారు మోహన? ఎవరో ఒకరో ఇద్దరు పొగిడిన వాళ్ళు ఉంటారు. అంటే గుండు అయిపోయింది, అందరూ హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు అందరూ. వీడు చేసే పనులకు ఎవ్వరు పొగడలేదు వీడిని, వెళ్ళిపోతారు, పారిపోతారు అనుకున్నారంటే ఎవరు. అవును కమల, అది చూసి నాకు గుర్తొచ్చింది. నిజంగా నలుగురు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింటే మనం పట్టుకోలేము. నిన్నే పంపించుంటారు అందరు, నువ్వే వెళ్ళి పట్టుకురావాలి. ఏమిరా బుడ్డి రాయాల కొట్టుకోండి, బాగా కొట్టుకోండి. నవ్వుకుంటున్నాడా? ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడా? మన కాలుతో తంతాడు కదా, నీకు నొప్పి ఉండవా? నీకు నొప్పి అనిపించదా? వాడు తంతున్నాడు కదా, నొప్పి అనిపించదా? అంటే నిజంగా అడుగుతున్నాను మోహన, కామెడీ కాదు. నేను పట్టుకున్నాను, ఒకడు వేసాడు అనుకో వెళ్ళి పడతాను నేను. ఫోన్ తెచ్చిస్తాను. అమ్మా నన్ను కొడతాడేమో. ఫోన్ చూసుకో, ఇక్కడ ఉంటే నాకు ఒక్కసారిగా ప్రశాంతంగా, నాకేమో కావాలో. అంటే 5 minutes ఆపితే బొమ్మను చూసుకుంటావా? ఏది
ఒక పైన దెయ్యం వచ్చిన సో మీరు అందరు చాలా వరకు చెప్పారుగా ఫిజ్ గాడి ఫస్ట్ గుండు చేయండి ఆశ బాగా సెట్ రైట్ అయిపోతాడు అనేసి. అస్సలు అవ్వలేదు వాడు, ఇంకా 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 నాటీ అయిపోయాడు. వీళ్ళతో టెంట్లో చూసారా మా సుదర్శన్ కూడా జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూయేషన్ పెడతాను. ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.